लक्ष्मणराव वार्याजी। मासो वै प्रजापतिस्तस्य कृष्णपक्ष एव रयिः शुक्लं प्राणः तस्मादेते ऋषयः शुक्ल इष्टं कुर्वन्तीतिरहितरस्मिन् పదార్థము మాసః వై మాసము కూడా ప్రజాపతియే తస్య ఆ మాసమునకు కృష్ణపక్షః ఏవ కృష్ణపక్షమే రైహి భోగ్యము భోగ్యశక్తి ప్రధానమైనది శుక్లః శుద్ధ పక్షము ప్రాణః ప్రాణము భోక్తృశక్తి ప్రధానమైనది తస్మాత్ అందువలన ఏతే ఋషయః మంత్రద్రష్టలైన మహర్షులు శుక్లే శుక్లపక్షమునందు ఇష్టిం కుర్వంతి ఇష్టిని యాగాదికమును చేయుదురు ఇతరే వేదార్థమునెరుగని ఎరుగని ఇతరులు ఇతరస్మిన్ కృష్ణపక్షమున యజ్ఞాధికములు ఆచరింతురు. ఓం. ఇక్కడ ప్రథమం పూర్వంలో సంవత్సరము ప్రజాపతి అనుకున్నప్పుడు రెండు అయనాలు చెప్పారు, ఉత్తరాయణము దక్షిణాయనం. అంటే భౌతికంగా చూస్తే ఉత్తరాయణంలో దినం పెరుగుతుంది రాత్రి తగ్గుతుంది, తర్వాత దక్షిణాయనంలో రాత్రి పెరుగుతుంది దినం తగ్గుతుంది. కాకపోతే కర్మలు అక్కడ లాక్షణిక అర్థం ఏంటంటే ఉత్తమోత్తమైన కర్మలు, తర్వాత ప్రతిఫలాపేక్ష ఆశించే కర్మలను అక్కడ తెలుసుకున్నాం కదా. అదే విధంగా ఇక్కడ కూడా మాసము ప్రజాపతి అని అనుకున్నప్పుడు ఆ మాసమునకు కృష్ణపక్షము శుక్లపక్షం. కృష్ణపక్షం ఏమైతుంది, కృష్ణపక్షంలో దినదినము వెలుతురు తగ్గుతుంది. అమావాస్య ఇప్పుడు పూర్ణిమ తర్వాత మొదటి రోజు ప్రతిపద, విధియ, తదియ, చతుర్థి అంటే ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, ఆ విధంగా చతుర్దశి తర్వాత అమావాస్య వస్తుంది. అమావాస్య ఏంటి, సంపూర్ణ చీకటి. కృష్ణపక్షం అన్నప్పుడు వెలుతురు తగ్గి మనము అంధకారం వైపు వెళ్ళినట్టు. అయితే మనకు భౌతికంగా కూడా కనిపిస్తుంది ఏమిటంటే శుక్లపక్షంలో చంద్రుడు దినదిన ప్రవర్ధమానమైనట్టుగా, కృష్ణపక్షంలో చంద్రుడు దినదినము తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా మనం లాక్షణిక అర్థంలో తెలుసుకుంటే ఆ ప్రజాపతి యొక్క రెండు అంగాలు, రెండు భాగాలు, శుక్లపక్షము కృష్ణపక్షం. ఇక్కడ కూడా అదే విధంగా మనము లాక్షణిక అర్థంలో ఆధ్యాత్మిక భావాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కృష్ణ ఇప్పుడు ఇదే విధంగా అభిధాలో తెలుసుకున్నప్పుడు మనకు సందేహం ఏంటంటే శుక్లపక్షంలోనే శుభకర్మలు చేయాలా, కృష్ణపక్షంలో చేయకూడదా? ఇప్పుడు అభిధాల తెలుసుకున్నప్పుడు వచ్చే సమస్య అదే. కానీ ఎల్లప్పుడూ చేయాలి సత్కర్మలను చెప్పబడుతుంది మనకు. అలాంటప్పుడు మరి శుక్లపక్షం అని ఎందుకు చెప్పబడ్డది, కృష్ణపక్షం అని ఎందుకు చెప్పబడ్డది అని అంటే అక్కడ లాక్షణికార్థం ఏంటంటే ప్రజాపతి యొక్క రెండు భాగాలు శుక్లపక్షం కృష్ణపక్షం అన్నప్పుడు శుభకర్మలు చేయడము, ఉత్తమోత్తమ కర్మలు చేయడం అంటే శుక్లపక్షం. అంటే మన ఆత్మికోన్నతి దినదినము అభివృద్ధి చెందుతుంది, మన ఆత్మ సామర్థ్యం దినదినము అభివృద్ధి చెంది మనము పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవడానికి అర్హులమైతాము అని ఒక భావన. రెండవది ఏమిటంటే కృష్ణపక్షం అంటే ఆ పురుషార్థ కర్మలను విస్మరించి, వేదవిహిత కర్మలు భగవంతుడు మనకు ఆదేశించిన ఆ కర్మలు విస్మరించి మనము దానికి విరుద్ధమైన దిశలో ప్రయాణం చేస్తే దినదినము మనం అంధకారంలోకి వెళ్తామనేది ఇంకొక భావం. అయితే ఇదే విషయాన్ని గీతా ప్రెస్ వాళ్ళు చెప్పిన అంశాన్ని, ఎందుకంటే ఇది గోపదేవ్ గారు చెప్పిన అంశాన్ని మనం చదివాము, దీంట్లో వీరు చెప్పిన పదాన్ని ఈ శ్లోకంలో प्रजापति परमेश्वर रूप देकर कर्मों द्वारा उसकी उपासना करने का रहस्य बताया गया है. పరమేశ్వరుని స్వరూపాన్ని తెలుసుకొని ఉపాసన చేసే రహస్యాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్పబడింది. भाव यह है कि प्रत्येक महीना ही मानव प्रजापति है. ప్రతి మాసము కూడా ప్రజాపతి. ప్రతి మాసంలో రెండు పక్షాలు ఉంటాయి, శుక్లపక్షము కృష్ణపక్షం.
అయితే మనము భౌతికంగా తెలుసుకున్నప్పుడు కూడా శుక్లపక్షం అంటే మనకు పూర్ణిమ వస్తుంది, అమావాస్య తర్వాత దినదినము చంద్రుడు పెరుగుతూ సంపూర్ణ చంద్రబింబం మనకు పూర్ణిమ నాడు కనబడుతుంది. అదేవిధంగా పూర్ణిమ తర్వాత కృష్ణపక్షం ప్రారంభమయ్యి మనకు చంద్రుడు కనిపించకుండా ఆ రోజు అమావాస్య చీకటి కనబడుతుంది. సో ఇక్కడ మనం భౌతికార్థం తెలుసుకుని ఆధ్యాత్మిక భావాన్ని తెలుసుకుందాం. ఇక్కడ भाव यह है कि प्रत्येक महीना ही मानव प्रजापति है, उसमें कृष्ण पक्ष के 15 दिन तो उस परमात्मा का दहीना अंग है. दहीना అంటే కుడి భాగం. ఇసే రయి అంటే స్థూలం. మన కర్మలు స్థూలంగా ఉంటాయి. మనం సూక్ష్మాతి సూక్ష్మంగా పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం. రయి అంటే ఈ భౌతిక సంపత్తి, భౌతిక కర్మలు చేయడానికి ఇష్టపడతాము. అది కృష్ణపక్షం అని అనుకోవాలి. यह उस परमेश्वर का शक्ति स्वरूप भोगमय रूप है. అక్కడ ఏంటంటే పరమాత్మను మనం స్థూలంగానే తెలుసుకుంటున్నాము, సూక్ష్మంగా తెలుసుకోవడం లేదు. తర్వాత శుక్లపక్షకి 15 दिन ही मानो उत्तरंग है. అంటే అతనిది ఆ రూపం అని అనుకుంటే గనక ఇది కూడా పోల్చడము అంటే అలంకారంలో చెప్పాడు. यही प्राण अर्थात सबको जीवन प्रदान करने परमात्मा का सर्वांतर्यामी रूप है. ఇది మనకు ప్రాణస్వరూపమైనది. అంటే ఉత్తమ కర్మలు, ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మలు మనకు ఎటువైపు సర్వాంతర్యామి యొక్క దర్శనాన్ని చేసుకోవడానికి మనకు అర్హతను కలిగిస్తుంది. इसलिए जो कल्याणकामी ऋषि है अर्थात जो रई स्थानीय भोग पदार्थों से विरक्त होकर प्राण स्थानीय सर्वात्मा स्वरूप परब्रह्म को चाहने वाले हैं, वे अपने समस्त शुभ कर्मों को शुक्ल पक्ष में करते हैं. అంటే శుక్ల పక్షములో చేస్తారు అని కాదు, ఆ ఉత్తమ కర్మలు చేస్తారంటే ప్రకాశవంతమైన దాంట్లో ఎటువంటి మచ్చ లేని కళంకితం లేని కర్మలు చేస్తారు అని అర్థం. अर्थात अर्थात అని చెప్పాడు. शुक्ल पक्ष स्थानीय प्राणाधार परब्रह्म परमेश्वर के अर्पण करके कहते हैं, स्वयं उसका कोई फल नहीं चाहते. అంత ఈశ్వర ప్రణిధానం. ఇక్కడ మనమేం అర్థం చేసుకోవాలి? ఈశ్వర ప్రణిధానం చేయడమే శుక్లపక్షమని భావన. ఇది ఆంతరిక అర్థం, లాక్షణిక అర్థం. ముందు మనం చదివింది అభిధ అంటే నేరుగా ఉన్న అర్థము, దాంట్లో ఉన్న లాక్షణిక అర్థం ఇది. ఎందుకనంటే ఋషులు కూర్చొని కేవలము భౌతిక విద్యను అభ్యసించడం లేదా భౌతిక విద్యను బోధించి ఇక్కడి వరకే మన జీవితాన్ని పరిమితం చేయకుండా మన యొక్క లక్ష్యాన్ని తెలియజేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాంట్లో అభిధ అర్థమే కాకుండా లాక్షణిక అర్థం కూడా ఉంటుంది. కాబట్టి మనము ఒకటి ఖగోళ విజ్ఞానం ప్రకారము 2 పక్షాలు, ఒకటి శుక్లపక్షము, ఒకటి కృష్ణపక్షము అని తెలుసుకున్నాం. శుక్లపక్షం స్థితి, శుక్లపక్షములో పూర్ణిమ తర్వాత అమావాస్య, ఇది భౌతికంగా మనకు కనబడుతుంది. వీటి ప్రభావం కూడా మన శరీరం మీద పడుతుంది. భౌతికంగా ఇది కూడా తెలుసుకోకపోతే కష్టం. పౌర్ణిమ ప్రభావం పడుతుంది, అమావాస్య ప్రభావం పడుతుంది. కొన్ని రుగ్మతలైతే వాటికి ఈ పౌర్ణిమ అమావాస్య చూసుకొని ఆయుర్వేద ఔషధాలు అమావాస్య నాడు పోసేవి ఉంటాయి, పౌర్ణిమ నాడు పోసేవి ఉంటాయి. అంటే భౌతికంగా కూడా వీటి ప్రయోజనం ఉంది. మనం భౌతికంగా తెలుసుకోకూడదని కాదు, భౌతిక ప్రయోజనం కూడా తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఈ విధంగా మనకు గీతలో కూడా 2వ అధ్యాయం 42-44 శ్లోకాలు చూడండి. దాంట్లో కూడా కేవలము అంటే పరమాత్మ స్తుతి చేయడము, అంటే మన కఠోపనిషత్తులు చెప్పాడు, నాయమాత్మ ప్రవచనేన లభ్య, ప్రవచనం చేయడము, గానం చేయడము. అంటే ఇక్కడ అంతకంటే సూక్ష్మంగా వారు మనకు సాధన చేయమని చెప్తున్నాడు. 42-42, 43, 44 దాంట్లో కేవలం మనము స్తుతి చేయడము లేదా మనకు లోకేష్ణ అంటే ఏష్ణ కోరికతో చేయడము, ఇవి చేస్తే మనము ఆ గమ్యాన్ని చేరలేమనే శ్లోకాలు ఉన్నాయి. నేను పెట్టాను మనకు
మన దాంట్లో నేను సెండ్ చేశాను చూడండి. 42వ అధ్యాయం గీత యొక్క 42 నుంచి 44 శ్లోకాలు. ఈ విధంగా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలియజేస్తూ మానవ కర్తవ్యము, మానవ లక్ష్యాన్ని తెలియజేయడానికి పిప్పలాద మహర్షి కబంధి ద్వారా మనకు వినిపిస్తున్న, వారితో పాటు మనం కూడా వింటున్నాం. ఇక్కడ మాసము, ప్రజాపతి, కృష్ణపక్షం, శుక్లపక్షం 2 రకాల అర్థమైందా? అర్థమైందా అండి? ముందుకెళ్దామా? వెళ్దామండి. తర్వాత శ్లోకాన్ని చదవండి లక్ష్మణరావు మహోదయ గారు. అహోరాత్రో వై ప్రజాపతిస్తస్య హరేవ ప్రాణో రాత్రిరేవ రైః ప్రాణం వాయేతే ప్రస్కందంతి ఏ దివారత్యా సంయుజ్యంతే బ్రహ్మచర్యమేవ తద్యద్రాత్రో రత్యా సంయుజ్యంతే. పదార్థము: అహోరాత్రః వై దివారాత్రములు కూడా ప్రజాపతి ప్రజారక్షణములే తస్య ఆ అహోరాత్రమునకు అహః ఏవ అహస్సు పగలే ప్రాణః ప్రాణము రాత్రిః ఏవ రాత్రియే రయిః రయి ఏ ఎవరు దివా పగటి యందు రత్యా సంయుజ్యంతే స్త్రీ సంయోగమునొనత్తురో వై నిశ్చయముగా ఏతే వారు ప్రాణం ప్రస్కందంతి జీవన హేతువగు ప్రాణశక్తిని శోషింపచేయుదురు, నశింపచేయుదురు. యత్ రాత్రౌ రత్యా సంయుజ్యంతే రాత్రి యందు స్త్రీ సంయోగమనుచుట అనునది తత్ బ్రహ్మచర్యమేవ బ్రహ్మచర్యమే అగును. ఓం. ఓం. మొదటిగా సంవత్సరం ప్రజాపతిని ఆ శ్లోకం యొక్క పూర్ణత్వాన్ని 2 రకాలుగా వారు వివరించారు ఋషి. తర్వాత మాసము కూడా ప్రజాపతి. ఈ మాసముని ప్రజాపతి అనుకున్నప్పుడు శుక్లపక్షము, కృష్ణపక్షం యొక్క భౌతిక విశిష్టత, ఆధ్యాత్మిక విశిష్టత తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ దినము రాత్రి గురించి, దివారాత్రములు కూడా వాటికి అవి కూడా ప్రజారక్షకములే. దినము ప్రకాశము, రాత్రి అంధకారం. మనం లైట్లతోటి అంధకారాన్ని ప్రకాశం చేసుకున్న దాని వల్ల, అంటే సూర్యుని వల్ల కలిగే, పగలు వల్ల కలిగే లాభాలు మాత్రం కలగవు. అయితే ఇంకా దానికి విరుద్ధంగా నష్టం జరుగుతుంది కదా. ఈ అహోరాత్రాలు కూడా ప్రజాపతి అనుకున్నప్పుడు అహం అంటే దివం, అహస్సు అంటే పగలు ప్రాణము లాంటిది. అంటే దినము ప్రకాశము ప్రాణము లాంటిది, రాత్రి రయి లాంటిది. అంటే రాత్రి భోగ్యము, ఇది భోక్త, పగలు భోక్త, రాత్రి భోగ్యము. కాబట్టి ఇక్కడ వివాహం చేసుకున్న వాళ్ళు, మాతాపితరులు కావాలనుకున్న వాళ్ళ విషయంలో ఇక్కడ చెప్పబడింది ఏంటంటే ప్రజాపతి అనే ఒక వ్రతము అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే సమస్త ఆశ్రమాలకు ఆధారము గృహస్థము. గృహస్థులు లేనిది బ్రహ్మచారులు లేరు, వానప్రస్థులు లేరు, సన్యాసులు లేరు. ప్రతి ఒక్కరికి ఆధారము వారే. కాబట్టి వారు వేద విహితంగా సంతానాన్ని సమాజానికి అందించాలని వారు ఒక తపస్సు, ఒక యజ్ఞము వలె భావిస్తూ ఆ కర్మను చేయడానికి వారికి రయి ఆ స్థానంలోనే చేయాలి తప్ప అహము దినములో వారు సంతాన ప్రయత్నము చేయకూడదని ఇక్కడ చెప్పబడింది. అయితే ఇక్కడ భాగవతంలో ఒక కథ, ప్రహ్లాదుడి కథ, అది సత్యమా అసత్యం మనకు తెలియదు కానీ దితి పుత్రుడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. అయితే సంధి వేళలో వారి సంతానం గురించి ప్రయత్నం చేస్తే రాక్షసులు జన్మించిందని ఆ కథల చెప్పబడింది. అది మరి వైజ్ఞానికమా లేదా అనేది నాకు తెలియదు కానీ, అంటే అంత సంతానం విషయంలో తల్లిదండ్రులు అదొక యజ్ఞంగా భావించి
ఎందుకంటే తల్లిదండ్రులు వారు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వారు జన్మను తీసుకున్నారు కాబట్టి తర్వాత సమాజానికి తరాలను అందించాలి అని అనుకున్నప్పుడు అదొక యజ్ఞంగా భావించి ఉత్తమ కర్మగా భావించి ఈ ఆయుర్వేదంలో తర్వాత ఈశ్వరుని ద్వారా మనకు ప్రదత్తమైన జ్ఞానం ద్వారా ఏ విధానం చెప్పబడిందో ఆ విధానాన్ని అనుసరించాలని ఈ శ్లోకంలో చెప్పబడింది. ఇంతకి మీరు అర్థం చేసుకుంటారని భావిస్తాను నేను. ముందుకు వెళ్దాం. ఇక్కడ ఇంత వ్యాఖ్యానం సరిపోతుందని నేను భావిస్తున్నానండి. మనకు ఇంకా విపులంగా కావాలి అనుకుంటే ఆయుర్వేదం చదవచ్చు. చతుర్థ సముల్లాసము స్వామి దయానందుని రచన, దాంట్లో వివాహితులు గృహస్థులు ఏ విధంగా ఉండాలి, గృహస్థము వివాహం అంటే ఇప్పుడు లక్షల వ్యయం చేస్తూ నగలు, ఆ తర్వాత రకరకాల భోజనాలు, అలంకరణ, వీటికే వివాహం అని భ్రమలో ఉన్నారు. కాబట్టి అసలు వివాహం అంటే ఏమిటి, వివాహం చేసుకుంటే చేసుకోవాల్సిన వాళ్ళ కర్తవ్యం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడే వాళ్ళు సమాజానికి చక్కటి మానవులను అందిస్తారు. అదే మానవ నిర్మాణం. మానవ నిర్మాణం అంటే ఇంకేదో కాదు. ఎందుకంటే ఈ విద్య అంతా కేవలం మానవ మేధస్సుతోటే గ్రహించగలుగుతాం తప్ప వేరే ఇతర జన్మలలో ఏ ఆత్మ కూడా గ్రహించలేదు. కేవలం మానవ జన్మలో అది మన పూర్వ సంస్కారాలు మనకు సంచితమైనప్పుడు, అంటే సుకృతం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల మనకు ఇలాంటి విద్య లభిస్తుంది. కాబట్టి గృహస్థులు అయిపోయింది, వయసు అయిపోయింది, అన్నీ అయిపోయింది అంటే సమాజానికి ఎవరైనా ఆ విధమైన సంతానాన్ని అందించాలనుకున్న వాళ్ళకు కూడా మనకు తెలిసిన విద్యను బోధించి సమాజానికి అట్లాంటి చక్కటి సంతానాన్ని ఇవ్వచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే మదాలస మనకు ఒక ఉదాహరణ. తర్వాత అభిమన్యుడు జననంలో కూడా మనం పద్మవ్యూహం గురించి చదివి ఉన్నాము మహాభారతంలో ఘట్టము. ప్రహ్లాదుడి విషయంలో కూడా అతనే తండ్రి క్రూరుడైనప్పుడు ఈ కుమారుడు ఎంత క్రూరుడైతాడో అనుకుంటే అతనికి ఆ సంస్కారాల నుండి నారదుడు సుసంస్కారాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టుగా మనము కథలలో వింటాము. కాబట్టి ఇక్కడ గృహస్థుల కర్తవ్యాన్ని తెలియజేయడానికి కూడా ఇక్కడ చెప్పబడిందని మనము అర్థం చేసుకోవాలి. దినము ప్రాణము, రాత్రి అనేది భోగ్యము. రయి అంటే భోగ్యము, ప్రాణం అంటే భోక్త. ఈ విషయాన్ని ఇక్కడికి నేను ఆపేసి ఇంకా ముందుకు చదవమని చెప్తాను. లక్ష్మణరావు మహోదయ చదవండి. అన్నం వై ప్రజాపతిస్తతో హవై తద్రేతస్మాదిమాః ప్రజాః ప్రజాయంత ఇతి. కృతార్థము: అన్నం వై అన్నము, తినుబండారము, సస్య పక్వ ఫలము, తండులాది ధాన్యములు కూడా, ప్రజాపతి ఉత్పన్న ప్రాణుల పోషక పదార్థమే. తతః హ వై ఆ అన్నము వలననే తత్రేతః ప్రాణుల ఉత్పత్తికి హేతువగు రేతస్సు వీర్యము జనించును. తస్మాత్ స్త్రీ గర్భమున చేర్చబడిన ఆ రేతస్సు వలననే ఇమాహ ప్రజాః ప్రజాయంతే ఈ మనుష్యాది ప్రజలు ప్రాణులు జనింతురు. అన్నం వై ప్రజాపతి, అన్నము కూడా ప్రజాపతి. ఎందుకంటే అన్నాద్ భవంతి భూతాన్ని, ఇక్కడ భగవద్గీత శ్లోకాలు చాలా వస్తున్నాయి ప్రశ్నోపనిషత్తులో. అంటే ఈ సమస్త ప్రాణులకు ఆధారం అన్నం కూడా అని చెప్పబడ్డది. కాబట్టి అన్నం వై ప్రజాపతి ప్రశ్నోపనిషత్తులో కూడా అదే విధంగా చెప్పబడింది. ఎందుకంటే ప్రతి మానవుడికి శక్తి రావాలంటే వారికి ఆహారం తప్పనిసరి. అందుకే నిన్న పచామ్యన్నం చతుర్విధం అని కూడా తెలుసుకున్నాం. 4 రకాల ఆహారాన్ని నేను సృష్టించానని చెప్తాడు. అయితే అక్కడ కృష్ణుడు చెప్తున్నాడా భగవంతుడు చెప్తున్నాడా పక్కన పెట్టండి. అక్కడ ఏంటంటే మానవుల
జీవన శక్తి పెంపొందించుకోవడానికి ఆహారం కూడా అవసరం. ఈ ఆహారాన్ని ప్రజాపతి అన్నాడు. ఎందుకంటే జైసా అన్ని వైసా మన లౌకికంగా కూడా మనం చాలా సార్లు వ్యవహారంలో వింటాము. కాబట్టి అన్నము ఈ జీవనానికి ఒక అవసరం. కాబట్టి అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని గీతా శ్లోకం ఉంది. దాంట్లో మనకు ఈ అన్నాద్ భవంతి భూతాని అనే విషయం వచ్చింది. ఇది కూడా మానవ శరీరాన్ని సమస్త ప్రాణుల శరీరాన్ని పోషించేది కాబట్టి ప్రజాపతి. కాబట్టి దీనివల్ల శరీరంలో రేతస్సు ఏర్పడుతుంది. అంటే అది సంతాన హేతువు. తైత్తరీయ ఉపనిషత్తులో కూడా అన్నాద్ రేతః రేతసః పురుషః అనే విషయం వచ్చింది. ప్రాణి పురుషుడు, తర్వాత రయి స్త్రీ అని చెప్పబడింది మొదట్లో కూడా. ఆ విధంగా మానవ ప్రాణుల ఉత్పత్తి ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చదివారు కదా, इसी से वीर्य उत्पन्न होता है और वीर्य से समस्त चराचर प्राणी उत्पन्न होते हैं. इस कारण इस अन्न को भी प्रकारांतर से प्रजापति माना गया है. సృష్టి సమస్త సృష్టి సృజనం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రజాపతి అన్నాన్ని కూడా ప్రజాపతి అని అన్నారు. అంటే ప్రాణుల ఉత్పత్తికి, ప్రాణుల మనుగడకి, ఎందుకంటే సృష్టి ఎలా ప్రారంభమైంది, సృష్టికి కారణం ఏమిటి అన్నప్పుడు సృష్టికి కారణం మొదటిగా ప్రాణము రై అని చెప్పిన తర్వాత సూర్యుడు చంద్రుడు, తర్వాత సూర్యుని వల్ల కలిగే సంవత్సరము అయనాలు, తర్వాత మాసము పక్షాలు దినము రాత్రి అన్నీ చెబుతూ ఇది అంతా మనము ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలన్నా కూడా ఒక శరీరం కావాలి కదా, సాధనం కావాలి. తర్వాత సమస్త మానవుల మనుగడకి ఈ పర్యావరణం సమతౌల్యంగా ఉండాలంటే పశువులు పక్షులు క్రిములు కీటకాలు రకరకాల వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళ కర్మ భోగాలు అంటే కర్మయోనిలు కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు దానికి కారణము ఆహారం కూడా. లేకపోతే ఆహారం లేకపోతే ఏ ప్రాణుల మనుగడ లేదు. ఎవరైనా కూడా ప్రతి ప్రాణి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆహారము అన్నాన్ని కూడా ప్రజాపతి అన్నారు. కాబట్టి అన్నం నా నింద్యాత్, అన్నాన్ని పారవేయడం కానీ అన్నాన్ని నిందించడం కానీ చేయకూడదు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. దీనివల్లనే అంటే సంతానోత్పత్తి జరుగుతుంది. ఎందుకంటే దానివల్ల శరీరంలో బలము, ఓజస్సు, మాంసము, మజ్జ ఇవన్నీ కలుగుతాయి కదా. కాబట్టి దీన్ని ప్రజాపతి అని చెప్పాడు. తర్వాత శ్లోకం చదువు. తద్యేహ ప్రజాపతివ్రతం చరంతి తే మిథునముత్పాదయంతే తేషామేవైష బ్రహ్మలోకో ఏషాం తపో బ్రహ్మచర్యం ఏషు సత్యం ప్రతిష్ఠితం. ప్రతిప్రార్థము. తత్ అందువలన, ఏహ ఎవరు, ప్రజాపతిం వ్రతం ప్రజాపాలక వ్రతమును, చరంతి ఆచరింతురో, తే వారు, మిథునం భోక్తృ భోగ్య రూప స్త్రీ పురుష సంతానమును, ఉత్పాదయంతే జనింపచేయుదురు, ఏషాం ఎవరి, తపః తపస్సు, బ్రహ్మచర్యం ఉపస్థేంద్రియ నిగ్రహము, ఏషు ఎవరి యందు, సత్యం సత్యధారణము, ప్రతిష్ఠితం స్థిరముగా ఉండును, తేషాం ఏవ వారికే, ఏషః బ్రహ్మలోకః ఈ బ్రహ్మ దర్శనము. ఓం. ఓం. అంటే దీంట్లో మొదటిగా మనకు మాసు అహోరాత్ర ఉన్న దాంట్లో ఎవరైతే సంతాన వ్రతము పాటించి సంతానాన్ని వాళ్ళు ఒక యజ్ఞంగా భావించి సుసంతానాన్ని ఇస్తారో వాళ్ళు కూడా
బ్రహ్మచర్యం పాటించిన బ్రహ్మచారులతో సమానమని చెప్పారు. దాంట్లో ఆ విషయము ఆ వాక్యం మర్చిపోయాను కాబట్టి చెప్తున్నా. ఇక్కడ కూడా ఏమన్నారంటే తజ్జేహ ప్రజాపతి వ్రతం, దీన్ని వ్రతం అన్నారు, ప్రజాపతి వ్రతం అని చెప్పాడు. ఎవరైతే ఈ సంతానోత్పత్తి ప్రజాపతి వ్రతం అని అనుష్ఠిస్తారో వారు నియమానుసారముగా స్త్రీ సంతానం అంటే అమ్మాయి కన్యను పుత్రుడిని ఉత్పన్నం అంటే వారికి జన్మనిచ్చి కూడా ఆ సంతానోత్పత్తికి అంటే ఈ మనుష్య జాతి వృద్ధికి అంటే మనుష్య జాతి కాదు సకల జీవరాశికి, కానీ సకల జీవులు పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకో వారు వాటి యొక్క ఏదైతే నియమం ఉందో అదే విధంగా పాటిస్తారు. కేవలం మానవులలో ఆ నియమ ఉల్లంఘన ఉంది కాబట్టి వాళ్ళకి శాస్త్రాలు అవసరం. ప్రతి ఒక్క పక్షిని చూడండి, పశువుని చూడండి, వాటికి ఒక పద్ధతి, నిర్ణీత సమయం, నిర్ణీత కాలం ఉన్నప్పుడే వాటికి సంతానోత్పత్తి కలుగుతుంది. కానీ మానవులు తెలుసుకోవలసిన అంశాలు ఉన్నాయి. తర్వాత మానవులే బ్రహ్మ ప్రాప్తికి అర్హులు కాబట్టి మానవ శరీరం, మానవులు అంటే మానవ శరీరం, మానవులంటే ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే మన కర్మను అనుసరించి మనం మానవులమైనం. మన కర్మ నికృష్టమైనప్పుడు మనం మానవ నుండి వేరే యోనికి వెళ్ళొచ్చు. వేరే దాంట్లో కర్మభోగం సమాప్తమైతే ఆ జన్మ నుండి మానవులుగా కూడా వాళ్ళు ఉద్భవించవచ్చు. మళ్ళీ పురుషార్థం చేయకపోతే మళ్ళీ అదే విధమైన గతి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సంతానము అమ్మాయిలు అబ్బాయిలకు జన్మనిచ్చి ఈ సంతాన వృద్ధికి ప్రయత్నం చేసిన జీవితము భిన్నం. ఎవరి తపస్సుతోటి ఎవరైతే ఇక్కడ కూడా అదే విధంగా చెప్పారు. ఇంతకుముందు మనకు రెండో శ్లోకం ముందు ఏ విధంగా చెప్పారు, ఎవరైతే సుసంతానం కొరకు, అందుకే యోగిరాజు కృష్ణుడు గృహస్థుడు ప్రద్యుమ్నుడికి జన్మనిచ్చినప్పటికీ కూడా అతని యోగిరాజే అన్నాం. తర్వాత జనకుడు కూడా, జనకుని దగ్గర ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి పంపించాడు. ఆయన ఆ ఋషి పేరు నాకు తెలియదు, మర్చిపోయాను పేరు. అయితే ఏంటంటే గృహస్థులైనప్పటికీ కూడా వారు నిష్కామ కర్మతో కేవలము సంతాన ప్రాప్తి, సుసంతానాన్ని ఈ సమాజానికి అందించాలనే భావనతో వారు మిగతా సమయాలలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తే వారి జీవితంలో బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందడానికి అర్హులైతారని చెప్పబడుతుంది. అయితే అప్పుడు వాళ్ళ కర్తవ్యాన్ని పాటించి అక్కడికి తన మోహాన్ని పెంచుకోకుండా అక్కడికి కర్తవ్యాన్ని పాటించి వారు మళ్ళీ బ్రహ్మచర్యం పాటిస్తూ బ్రహ్మ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారని ఈ శ్లోకార్థం. ఇక్కడ నేను ఒకసారి చదువుతాను. जिनमें ब्रह्मचर्य और तप भरा हुआ है, जिनका जीवन सत्यमय है तथा जो सत्य स्वरूप परमेश्वर को अपने हृदय में नित्य स्थित देखते हैं, उन्हीं को वह ब्रह्मलोक मिलता है, दूसरों को नहीं. వివాహం చేసుకోరు, అయినా ఈశ్వరోపాసన పట్ల రుచి లేదు, ఈశ్వరోపాసన తెలియదు, అయినంత మాత్రాన వాళ్ళకి బ్రహ్మప్రాప్తి జరుగుతుందా అంటే జరగదు. గృహస్థులకి మరి బ్రహ్మ ప్రాప్తి జరుగుతుందంటే గృహస్థులకు కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వేదవిహిత కర్మను ఉల్లంఘించి వాళ్ళ జీవిత విధానాన్ని పాటించడం లేదు కాబట్టి వాళ్ళకి బ్రహ్మ ప్రాప్తి. ఎందుకంటే వారు కేవలము సమాజానికి సుసంతానాన్ని అందించాలనే భావనతో వారు గృహస్థ జీవితాన్ని పాటిస్తారు. కాబట్టి వారు కూడా బ్రహ్మచర్యం పాటించిన వారి ఆ కర్మ తర్వాత అంటే వారి బాధ్యత తర్వాత వారు నిరంతరం ఈశ్వరోపాసన చేస్తూ ఆ సద్గతిని అంటే బ్రహ్మ సాక్షాత్కారానికి పొందడానికి అర్హులవుతారు అనే అంశాన్ని ఇక్కడ చెప్పాడు. ఆ తర్వాత
తేషామసౌ విరజో బ్రహ్మలోకో నయేషు జిహ్మమన్ృతం న మాయాచేతి. పదార్థము ఏషు ఎవరియందు జిహ్మః జిహ్మం కుటిలత అన్వితం అసత్యము నా ఉండదో న చ మాయ మోసము ఉండదు తేషాం వారికే అసౌ విరజః ఈ శుద్ధమైన బ్రహ్మలోకః బ్రహ్మ దర్శనము కలుగును. ఓం. ఇంత చెప్పి కబంధునికి పిప్పలాద మహర్షి సృష్టి ఉత్పత్తికి మూలము అంటే ఉపాదాన కారణమైన ప్రకృతే కాకుండా ప్రకృతి ఉపాదాన కారణము ఈ సృష్టి మూలానికి అయినప్పటికీ కూడా తన రచన తను చేసుకోలేడు కాబట్టి నిమిత్త కారణమైన ఆ పరమాత్మ తన ఈక్షణం సహజమైన కోరికతో ఈ విధంగా రచించాడు. మొట్టమొదటిగా ప్రాణము రయి అని దాన్ని ప్రారంభం చేస్తూ చివరికి ఏమన్నాడంటే గృహస్థుల వారు బ్రహ్మచారుల అని కాకుండా ఎవరిలో అభిమానము అహంకారము అసూయ మత్సర్యము ఇలాంటి కుటిలతలు లేని కాఠిల్యం అంటే జిఫ చాపల్యము అభిమానము ఇవన్నీ లేని వాళ్ళకి అంతఃకరణముకి విరుద్ధంగా చెప్పుట ఇవన్నీ మాయాభావాలు కాబట్టి ఇట్లాంటి నిషిద్ధ కర్మలు ఆచరించకుండా ఎవరైతే ఉంటారో వారికే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అయితే బ్రహ్మచర్యము వివాహం చేసుకోకపోవడమే కాదు, మనకు అన్ని రకాలుగా అంటే మనసా వాచ కర్మణ మనలో ఒక నిగ్రహము ఉండాలి. తర్వాత ఇవి మొదటిగా చెప్పిన ఈ కుటిలత కానీ అసూయ కానీ ఇలాంటి భావాలు ఉండకుండా మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తాము, మనలో ఈశ్వరార్పణ భావము అంటే ఈశ్వర ప్రణిధానం గనక ఉంటే అతని భావాలు మనలో ఒక స్నేహితుడు అత్యంత సన్నిహితమైన స్నేహితుడు ఉంటాడు అనుకోండి, అతని భావాలు తనలో ఉండాలని ప్రయత్నం చేస్తాడు. అలాంటప్పుడు ఈశ్వరుని భావాలు తనలో అంటే ఆచరించడానికి తనలో నింపుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాటంతట అవే దూరం అవుతాయి. ఇది ఈశ్వరార్జన కాదా, ఇది మంచా చెడా, ఇలా వివేకము బుద్ధి మనకుంది కాబట్టి అవి మనము ఆ దోషాలను తొలగించుకున్నప్పుడు మనకు బ్రహ్మజ్ఞానము నిర్మలమైన మనస్సు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే చిత్తం పరిశుద్ధమైనప్పుడు ఆ చిత్తంలోనే మనం పరమాత్మ దర్శనం చేసుకుంటాము. యోగ దర్శనంలో కూడా యోగ చిత్త వృత్తి నిరోధ, చిత్త వృత్తులు నిరోధము ఎప్పుడైతే అంటే బ్రహ్మజ్ఞానము అంటే అతని స్వరూపము పరమాత్మ స్వరూపం తెలుసుకుని అతని ఆజ్ఞ ఏమిటి, మనం ఏం పాటించాలి, మన వ్యవహారం ఏ విధంగా ఉండాలని తెలుసుకున్నప్పుడు మనకు తప్పకుండా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. తర్వాత బ్రహ్మ సాక్షాత్కారం చేసుకుని ముక్తులైతారు. అలాంటి ఆత్మలే ముక్తి నొంది బ్రహ్మానందాన్ని పొందుతారని మొట్టమొదటి ప్రశ్నకు కబంధుని ప్రశ్నకు పిప్పలాద మహర్షి ఈ సమాధానం చెప్పాడు. అయితే ఇక్కడికి సమాప్తం కాలేదు. అసలు ప్రాణం అంటే ఏమిటి, ప్రాణాన్ని కూడా ఎవరు ఉత్పన్నం చేశారు, తర్వాత మన ఈ శరీరంలో ఉండే దేవతలు ఏమిటి, ఇవన్నీ 3 ప్రశ్నల ద్వారా రెండవ ఋషి భార్గవుడు అడుగుతాడు. మరి ఇప్పుడు 10 నిమిషాలు ఉన్నది, ప్రారంభం చేద్దామా? మొదటి ప్రశ్నకు సమాధానము భౌతికంగా చెప్తూ ఆధ్యాత్మికంగా చెప్తూ చివరికి ఏమన్నాడంటే సత్యాచరణ కుటిలాచరణ నుండి విముక్తులై సత్యాచరణము తర్వాత నిర్మలత్వము ఇవన్నీ ఉండాలని చెబుతూ తన ప్రశ్నకు సమాధానాన్ని సమాప్తం చేశారు. అక్కడ గృహస్థుల జీవన విధానము వాళ్ళ కర్తవ్యాలు కూడా ఎలా ఉండాలో బోధించి అక్కడికి సమాప్తం చేశాడు. ఇప్పుడు రెండవ ప్రశ్నలో ఏమడుగుతారో ప్రారంభం చేద్దామా లక్ష్మణరావు మహోదయ? 10 నిమిషాలు ఉంది. అవును మా చేద్దాం మాతాజీ, ఎందుకంటే ఎంత అయితే అంత అవుతుంది. ఎందుకంటే ఈ కూడా 13 ఉన్నాయి, అయినంత వరకు అవుతాయి. చదవండి. ద్వితీయ ప్రశ్నము. అథ హైనం భార్గవో వైదర్భిః ప్రపచ్చ భగవన్
కత్యేవ దేవా ప్రజాం విదారయంతే కతర ఏతత్ ప్రకాశయంతే కః పునరేషాం వరిష్ఠ ఇతి. కథార్థము. అథ తరువాత భార్గవ వైదర్భిః భృగు వంశజుడగు వైదర్భి ఏనం హ పిప్పలాద మహర్షిని ప్రపచ్చ అడిగెను. భగవన్ స్వామి కతి ఏవ దేవాః ఎన్ని దేవతలు ప్రజాం ప్రజను విధారయంతే విశేష రూపమున ధరించుచున్నవి. కతరే ఆ రెంటిలో ఎయ్యవి ఏతత్ ప్రకాశయంతే ఇట్లు ప్రకాశింపచేయును. ఏషాం వీనిలో పునః కః వరిష్ఠః ఎయ్యది సర్వోత్తమ దేవత ఇతి అని ప్రశ్నించెను. ఓం. ఓం. రెండవ ప్రశ్నగా భార్గవుడు వైదర్భి అంటే విదర్భ నివాసి భార్గవుడు అడిగాడు. ఆరుగురు వచ్చారు కదా వారు తెలుసుకోవాలని. రెండవ వ్యక్తి భార్గవుడు భగవన్ కత్యేవ దేవా ప్రజాం విధారయంతే కతర ఏతత్ ప్రకాశయంతి కః పునః రేషాం వరిష్ఠ ఇతి. అయ్యా, ఈ లోకంలో ప్రజాపతిని మనం తెలుసుకున్నాం కదా. ప్రజాపతి అంటే పరమాత్మ. ఉత్పన్నము చేయబడిన ఈ శరీర రూపమగు ప్రజలు దేనంటాం? ఉత్పత్తి అయినది కదా. ప్రజాపతి నుండి ఉత్పన్నమైంది కాబట్టి సృష్టి. ప్రజలు అంటే శరీరమేనుగా సృష్టి. మొత్తం ప్రకృతి అంటే కారణ రూప ప్రకృతి నుండి కార్య జగత్తు ఈ సృష్టిలో. అయితే దీంట్లో మనకు మానవ శరీరం అని చెప్పబడ్డది. ఇక్కడ ప్రజ అంటే మన శరీర నిర్మాణంలో ఎన్ని దేవతలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ వ్యవహారంలో మనం చెప్తాం కదా. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. అయితే ఇవి రెండు విధాలుగా ఉన్నాయి కదా. ఆ రెండు విధాలలో ఇంద్రియ సమూహ వ్యవహారం విశేషంగా నిర్వహించబడుతుంది. జ్ఞానేంద్రియాలైన చక్షువులతో చూస్తాము, చెవులతో వింటాము, తర్వాత ఈ త్వక్కుతో స్పర్శ, తర్వాత రసనతో రుచి చూడడం, తర్వాత ఘ్రాణముతో మనము వాసన చూడడం, కర్మేంద్రియాల ద్వారా వాక్, ఇవన్నీ ఉన్నాయి కదా. మూత్రేంద్రియం, మలేంద్రియం, ఇవన్నీ. అయితే ఇవన్నీ కూడా ఈ శరీర వ్యాపారం చేస్తున్నాయి కదా. అంటే శరీరాన్ని నిర్వహిస్తున్నాయి కదా. అయితే ఈ ఇంద్రియ సమూహంలో విశేషంగా నిర్వహించే దాంట్లో అన్నిటికంటే సర్వోత్తమమైనది ఏది? భోక్తృశక్తి ప్రధానం, ప్రాణమహత్వము, ఇవన్నీ ఇంతకుముందు చెప్పాడు కదా. దాన్నే పొడిగిస్తున్నాడు. అయితే వీటన్నింటికీ కూడా అదేంటి సర్వోత్తమ శక్తి అంటే మళ్ళీ ప్రాణమే చెప్పాడు. మొదటి ప్రశ్నకు సమాధానంగా పిప్పలాదుడు భోక్తృశక్తి ప్రధానమైన ప్రాణం అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా స్పష్టపరచుటకు ఆయన రెండవ ప్రశ్నకు కూడా సమాధానంగా ఈ శరీరం సృష్టింపబడిన శరీరాదుల సృష్టిలో నేత్రాది జ్ఞానేంద్రియాలు, వాగాది కర్మేంద్రియాలు, తర్వాత ఇవేవి కూడా శరీర నిర్వహణ చేయజాలవు. ఎందుకు అనే దాన్ని రెండవ శ్లోకంలో చెప్తాడు. దీనికి ముఖ్యం ఏమిటో ఇక్కడ రెండవ శ్లోకంలో చెప్తారు. నేను గతంలో కూడా ఒక కథ చెప్పి ఉన్నాను. అన్నిటికీ గర్వం. మనము కేనోపనిషత్తులో యక్షుడు తెలుసుకోవాలని కళ్ళు చూడడానికి వెళ్తాయి, తర్వాత వాయువు, అగ్ని, ఇవి దేవతలు వెళ్ళినట్టుగా ఇక్కడ కూడా ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తమ గర్వాన్ని ప్రదర్శిస్తాయి. ఆ విషయాన్ని ఇక్కడ కథారూపంలో చెప్పబడుతుంది. ఇది మళ్ళీ శ్లోకం చదవండి. రెండవ శ్లోకం చదవండి. తస్మై సహోవాచ కాసో హవా ఏష దేవో వాయురగ్నిరాప పృథివీ వాంగ్మనశ్చక్షుశ్రోత్రం చ తే ప్రకాశ్యాభివదంతి వయమేతత్వాణమవష్టభ్య విధారయామః. అర్థము. తస్మై ఆ వైదర్భునకు, సహ ఆ పిప్పలాదుడు, హ ఉవాచ ఇట్లు చెప్పెను. హ వై నిశ్చయముగా,
ఏషః దేవః ఆకాశః, ఈ ప్రకాశించు ఆకాశము, వాయుః వాయువు, అగ్నిః అగ్ని, ఆపః జలము, పృథివీ భూమి, వాక్ వాక్కు, మనః మనస్సు, చక్షుః నేత్రము, శ్రోత్రం చ చెవి మొదలగునవి, తే ఇవి అన్నియు ప్రకాశ్య తమ శక్తిని ప్రకటించి, వయం మేము ఏతద్ వాణం ఈ నశ్వర శరీరమును అవష్టభ్య నిలిపి, ధారయామః ధరించుచున్నాము అని, అభివదంతి చెప్పుచున్న వా అన్నట్లు ఉన్నది. ఓం. ఓం. మొదటిగా ద్వితీయ ప్రశ్నలో 3 రకాల ప్రశ్నలు అడిగాడు. ఏంటి? కత్యేవ దేవం ప్రజాం విధారయంతే, కతర ఏతత్ ప్రకాశయంతే, కహ పునరేషాం వరిష్ఠ ఇది. 3 రకాల ప్రశ్నలు. प्रजा को यानी प्राणियों के शरीर को धारण करने वाले कुल कितने देवता हैं? ఎన్ని దేవతలు, ఈ శరీరాన్ని ధరించిన దేవతలు ఎన్ని? తర్వాత ఎవరెవరు దీన్ని ప్రకాశితం చేస్తారు ఈ శరీరాన్ని? ఇందులో అన్నిటికంటే శ్రేష్టమైన 3 రకాల ప్రశ్నలు అడిగినప్పుడు అన్నిటి కలిపి ఒకే సమాధానం చెప్పాడు. ఏంటి అంటే, ఆకాశ, ఈ ప్రకాశించు ఆకాశము, వాయువు, పిప్పలాదుడు, పృథివీ జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతాలు. ఇప్పుడు ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయి? పంచభూతాలు. ఏమేంటి? పృథివీ జలము, అగ్ని, వాయువు, ఆకాశము. వీటితోటి ఏమి ఏర్పడినాయి? పృథ్వీతత్వము. పృథ్వీతత్వం అంటే గంధతత్వం కదా. అయితే ఈ 5 పంచభూతాలు ఏర్పడింది. ఈ పంచభూతాలు ఏర్పడిన ఈ శరీరము నశ్వరము, శాశ్వతమైనది కాదు. కాబట్టి దీన్ని వాణం, ఇక్కడ వాణం అని చెప్పాడు. వాణం అవష్టభ్య విధారయామః అంటే వా వికల్పేన అనో జీవనం ఎస్య ఇది వాణం. శరీరం అనిశ్చిత జీవనం కలిగినది కావున శరీరము వాణమడుంబడు, నిశ్చితమైనది కాదు. శరీరం కొన్నాళ్ళ తర్వాత నశిస్తుంది. క్షీయతే ఇది శరీరం. కాబట్టి ఇందులో ఈ 5 తత్వాలు, పంచభూతాలు, పృథివీ జలము, అగ్ని, వాయువు, ఆకాశం అని పంచభూతాలు ఉన్నాయి కదా. ఇది సృష్టికి కారణ పదార్థాలు. ఇవేంటి పంచభూతాలు? ఈ సృష్టికి కారణ పదార్థాలు. నేత్రాది జ్ఞానేంద్రియంలేంటి? త్వక్కు. త్వక్కు అంటే స్పర్శ జ్ఞానం కలిగేది, అంటే వాయుతత్వం. చక్షు ఇది చక్షు రూపాన్ని చూసేది. తర్వాత శ్రోత్రములు ఆకాశతత్వం అంటారు దీన్ని. శ్రోత్రము శబ్దాన్ని గ్రహిస్తుంది. తర్వాత జిహ్వ రసన తత్వము. ఘ్రాణం కూడా పృథ్వీ తత్వంలో వస్తుంది, వాసన. అయితే వాగాది కర్మేంద్రియాలు ఏంటి? వాక్కు, పాణి అంటే అరచేయులు. తర్వాత పాదము, పాయువు, ఉపస్థ, మనస్సు అని ఇంద్రియాలన్నీ కూడా శరీర వ్యాపారం, అంటే శరీరము ఉంది అని తెలియజేయడానికి ఇవి మనకు కనబడుతున్నాయి భౌతికంగా. పంచ జ్ఞానేంద్రియాలు అంటే మనము ఈ శరీర రచన చూసినప్పుడు మనకి అదేంటి, చూడాలనుకున్నప్పుడు కళ్ళు, వినాలనుకున్నప్పుడు చెవులు, తర్వాత స్పర్శించాలన్నప్పుడు త్వక్కు, తర్వాత ఇవి రుచి చూడాలనుకున్నప్పుడు జిహ్వ, తర్వాత వాసన చూడాలనుకున్నప్పుడు నాసిక. నాసికలో ఉన్న నాసిక అంటే కనబడే నాసిక కాదు, దాంట్లో జ్ఞానతంతువులు ఉంటాయి. వాసన చూసే కొంతమందికి ఆ వాసన చూసే తత్వం పోతే దాంట్లో ఘ్రాణతత్వం పోయినట్టు లెక్క. ఆ తర్వాత వాక్కు, ఇవి కర్మేంద్రియాలు. పాణి కర్మ అంటే వాక్కు ద్వారా కర్మ చేస్తాం. పాణి అంటే అరచేతులు, పాదము, పాయువు, ఉపస్థ ఇవి మన శరీరంలో ఉన్న చెడును దూరం చేయడానికి ప్రయత్నం చేసే అవయవాలు. మనస్సు అనే ఇంద్రియాలు, ఇవన్నీ కూడా శరీర వ్యాపారం చేస్తున్నట్టుగా మనకు అనిపించినప్పటికీ కూడా అవి వాస్తవానికి అవి ఒక దాని మీద ఆధారపడి ఉన్నాయి. కానీ వాటికి అహంకారం ఏంటంటే, నేను చూడకపోతే ఏమీ జరగదు, నేను వినకపోతే
అసలు ఏమి సృష్టే కాదు, సృష్టి మొత్తం తలకిందులవుతుంది అన్నట్టుగా ప్రతి ఒక్క జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి అన్నిటికీ అహంకారం మొదలైంది. నా వల్లనే చూడగలుగుతున్నా, నా వల్లనే వినగలుగుతున్నా, నా వల్లనే వాసన చూడగలుగుతున్నారని వాటిలో ఇది కథ, కేవలం అలంకారిక కథ. ఆ విధంగా ప్రతి ఒక్క ఇంద్రియం, పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు తనకు తానుగా గొప్పగా భావిస్తూ అవి వాటికి మూలమైన ప్రాణాన్ని మర్చిపోయాయి. అప్పుడు ప్రాణం ఏమంటుందో చూడండి. ఇది రోచకమైన కథ. రెండవ ప్రశ్నలో అలంకారిక రూపంలో ఏ విధంగా కేనోపనిషత్తులో యక్షుని విషయంలో చెప్పబడిందో ఇక్కడ కూడా ప్రాణం యొక్క మహత్వాన్ని చెప్పడానికి ఇక్కడ రెండవ ప్రశ్నకి సమాధానం చాలా రోచకంగా చెప్తున్నాడు. పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా దేని మీద అయితే ఆధారపడ్డదో ఆ ప్రాణాన్ని మరిచి ఆ అహంకారాన్ని చూయిస్తే అక్కడ సమాధానము, ప్రాణం ఏం సమాధానం చెప్తుందో వినండి. లక్ష్మణరావు మహోదయ. తాన్ వరిష్ఠః ప్రాణ ఉవాచ ఆమోహమాపద్యథాహమేవైతత్ పంచధాత్మానం విభజ్యైతత్వాణమవస్తభ్య విధారయామీతి. తాన్ ఆ ఇంద్రియ రూప దేవతలను ఉద్దేశించి వరిష్ఠః సర్వోత్తమమైన ప్రాణః ప్రాణ రూప దేవత ఉవాచ పలికెను మోహం భ్రమను మా ఆపద్యథ పొందవలదు. అహం ఏవ నేనే ఆత్మానం నన్ను పంచధా విభజ్య 5 విధములుగా విభజించి ఏతత్ వాణం ఈ అనిశ్చిత జీవనము గల శరీరమును అవష్టభ్య నిలిపి విధారయామి ఇతి ధరించుచున్నాను, శరీర స్థితిని కాపాడుచున్నాను అని పలికెను. ఇక్కడ చాలా బాగుంది. వాళ్ళు పరస్పరము అజ్ఞానవశాత్తు చక్షువులు అంటే నేత్రములు తనే గొప్ప, నేను ఇదంతా చూడగలుగుతున్నా కాబట్టి మీరు సరి అయినది నిర్ణయించుకొని మీరు ఆ వస్తువులను గ్రహించగలుగుతున్నారని, తర్వాత ఇవన్నీ సమస్త జ్ఞానేంద్రియాలు సమస్త కర్మేంద్రియాలు ఆ విధంగా ఎప్పుడైతే గర్వంతో అహంకారంతో విర్రవీగుతున్నాయో అప్పుడు ప్రాణము ఏమంటుంది, ఈ విధంగా మీరు అనుకోకండి, మీ అందరికీ కూడా ఆధారం ఎవరు? నేను గనక లేకపోతే మీ ఎవరి అస్తిత్వం ఉండదు. మీ అందరికి ఆధారం ఏంటి? నేనే. కాబట్టి నేను ఈ అనిశ్చిత జీవితంలో అనిశ్చిత వాణం అంటే అనిశ్చిత శరీరమును అవష్టభ్య నిలిపి విధారయామి ధరిస్తున్నాను. కాబట్టే మీ యొక్క విలువ ఉంది. నేను ఎప్పుడైతే ఈ అనిశ్చిత శరీరం నుంచి వెలువడతానో అప్పుడు మీ అస్తిత్వం ఏమీ ఉండదు. కాబట్టి మీ అందరికీ నేను ఆధారం అని తెలుసుకోండి. అంటే తెలుసుకుంటాయా లేవా తర్వాత శ్లోకంలో తెలుసుకుందాం. ఎందుకంటే ప్రాణము లేని చక్షువు ఏమి చూడలేదు, ప్రాణము లేని శ్రోత్రం ఏమీ వినలేదు. ఇవన్నీ మనకు వ్యవహారంలో నిత్య వ్యవహారంలో కనబడుతుంది. దాన్ని మృత్యువే అంటాం. ప్రాణం పోయింది అని అంటాం. ప్రాణం పోయిన తర్వాత శరీరానికి ఏ విలువ ఉండదు. ఎంత కోటాను కోట్ల కరోడ్పతి అయినా సరే, ప్రెసిడెంట్ అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, ప్రాణానికే విలువ. ఆ ప్రాణం ఎప్పుడైతే పోతుందో అప్పుడు అది అందమైన శరీరమా అందవిహీనమైన శరీరమా, మొత్తానికి అందమైన శరీరంలో కూడా కాంతి పోతుంది. కాబట్టి ప్రాణానికి అంత విలువ. మీరు నన్ను తెలుసుకోండి అని ఇక్కడ ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు వీటికి చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ఇవన్నీ జడ పదార్థాలు. ఈ జడ పదార్థాలు ఒకరికొకరు మాట్లాడుకోవు, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటో చెప్పడానికి ఇక్కడ అలంకారికంగా రోచకంగా ఒక కథ రూపంలో ఒక శ్లోకం రూపంలో పిప్పలాద మహర్షి ఇక్కడ వివరించడం జరిగింది. ఆ తర్వాత మరి అవి ఒప్పుకుంటాయా లేవా, ప్రాణాన్ని స్వాగతిస్తాయా లేకపోతే మేమే గొప్ప అనుకుంటాయా, ఇవన్నీ కూడా రేపు మనం తెలుసుకుందాం. ఇక్కడికి సమాప్తం చేస్తాను. ఎందుకంటే రాఘవ్ గారు కూడా కార్యాలయం ఉంటుండొచ్చు.
కాబట్టి మీ